ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ సార్తో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాలు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ప్రేతమ గురువు అయిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనకు అవకాశం ఇచ్చింది సతీష్ గారు మరియు ఛానల్ నుంచి, గ్రూప్ నుంచి మొదటిసారిగా, బహుశా వైజాగ్ అనుకుంటా టీం అది. అయితే ఇక్కడ మొదటగా మనం పత్రిసారి యొక్క అనుభవాన్ని తెలుసుకోవడం కోసం, అదేంటంటే ప్రతి నిమిషము సార్తో ఉన్నది అనుభవమే, ప్రత్యేకంగా అనుభవం కాదు, ప్రతి నిమిషము ప్రతి మాట అనుభవమే అనమాట. అయితే నేను 95 నుంచి ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఒక 5-6 సంవత్సరాలు మాత్రం అంటే 2004 వరకు ఒక 10 నిమిషాల ధ్యానంలోనే ఉండేవాడిని. అంటే పూజ చేయడం, తర్వాత ధ్యానం. దానికి ప్రేరణ మాత్రం ఓం స్వరూప్ గారు, స్వామి ఓం స్వరూప్ గారని, ఆయన ఇప్పటికే ఉన్నారు. ఆయనతో అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మొదలు పెట్టుకున్నాను. ఆయన ఎప్పుడు ధ్యానం చేయమని చెప్పడం కానీ ఇలాగని కాదు. ఎప్పుడైనా ఆయన కలిస్తే కష్టం వస్తే మామూలుగా నేను చెప్తాను అమ్మవారికి అనేవారు, అంతే. అక్కడి నుంచి మనం మెల్లిగా అంటే ఆ 10 నిమిషాల ధ్యానము పత్రిసాన్ని కలిపింది. 2004 చివరిలో అన్నపూర్ణ నాగభూషణం గారు, వారి ద్వారా పిరమిడ్ ధ్యానం అనేది పరిచయం అయింది. 2005లో మొదలు పెట్టాను. ఎప్పుడు మొదలు పెట్టాను, వెంటనే ఆ వారంలోనే సార్ కలవడం, సార్ క్లాస్ అవ్వడం, ఆ సార్తో ఎప్పుడైతే సార్ విన్నామో ఇంక ఇతనే అంటే నాకున్న భావాలకి అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యాను. సో ఇంక అప్పటి నుంచి ఎప్పుడూ వదలలేదు, ఏ పరిస్థితులు వచ్చినా వదలలేదు సార్ని. వచ్చిన కొన్ని రోజుల్లోనే లక్కీగా ఏంటంటే పత్రిసారికి బాగా క్లోజ్ ఉన్న లతా మాణిక్యం గారని, మన హైదరాబాద్ స్పిరిచువల్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, వీరితో ఎక్కువ పరిచయం ఉండేది. ఆ విధంగా సార్ని ఎక్కువ సార్లు కలిసే అవకాశం దొరికింది. అంటే వ్యక్తిగతంగా కూడా దగ్గరగా ఉండేది. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి ఇంటికి ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలంటే సార్ ఇంటికి వచ్చేవారు. ఆయన పర్సనల్గా ఫోన్ చేస్తే 5-6 ఫ్యామిలీసే వెళ్ళేవారు. అప్పుడు బాగా మాట్లాడడానికి అవకాశం ఉంది. వారి ద్వారా ఎప్పుడు నేను ప్రశ్నలు అడిగి సార్ని కానీ ఏది లేదు. కొంత భయం కూడా ఉండేది. అయితే కాకపోతే ఆయన ప్రేమ అది చూశాక ధైర్యంగానే ఉండేవాళ్ళం. దగ్గరికి చక్కగా ఎప్పుడు సేవ చేసుకునే వాళ్ళం. ఆయన దగ్గర నేర్చుకునేది ఏంటంటే ప్రతి మాట చాలా వివరంగా, మర్మగర్భంగా కాదు, సూటిగా వివరంగా చెప్పడం ఏదున్నా సరే. అలాగే ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రేమను ఎలా పంచగలగాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే, ఎంత గురువు దగ్గర ఉన్నప్పుడు ఎంతటి వ్యక్తి వచ్చినా కూడా గురువే గొప్ప అనేది కర్నూలు వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా నాకు జరిగింది అనమాట. నేను అక్కడ సార్కి కాలు నొక్కుతూ పరుపు మీద కూర్చున్నప్పుడు సీనియర్ మాస్టర్ బాగా సార్ క్లోజ్ ఉన్న ఆయన వస్తే లేకపోతే కళ్ళతో సైగ చేశారు కూర్చొని. ఆయన వెళ్ళే కన్నా గురువు దగ్గర ఉన్నప్పుడు సరెండర్నెస్ అంటే అదే. గురువు దగ్గర గురువే ఎక్కువ, ఇంకా ప్రేమిష్టి వచ్చినా కూడా లేకక్కర్లేదు. అది నేర్చుకున్నాం. అలాగా ప్రతి చోట ధ్యాన చిత్రంలో కూడా కిచెన్లో ఉండేవాళ్ళు, కిచెన్ స్టోర్ దగ్గర, అప్పుడు కూడా అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని ఎన్నో రకాలుగా కలుస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్నది పంచడం, మన దగ్గర ఏది ఉన్నా ఇంకా ఉందా లేదా అనేది ఆలోచన పంచేయడమే, అది నేర్చుకున్నాం. ఎక్కడ ఉన్నా సరే తను తినే ప్లేట్ నుంచి తీసేనే ఇచ్చేసేవాడు, ఆ టైప్లో ఉండేది. సో అందుకు ఏదైనా అడిగినా ఏంటి విశేషాలంటే, అంత బాగున్నాం సార్ అంటే, బాగుంటే ఏంటి వివరంగా చెప్పు, ఏం బాగున్నావో చెప్పు అని వివరంగా అడిగి తీసుకునేవారు. కర్నూలు వెళ్ళినప్పుడు కూడా భోజనం పెట్టేటప్పుడు, వడ్డించేటప్పుడు ఏదో బాగుందా,
నేనే వండాను కదా కూర బాగుంది సార్, అయితే ఇంకా వేసుకో, అయితే ఇంకా వేసుకొని ఇంకా ఎక్కువ వేసుకోవాలి. అలాగా నిజంగా చాలా ప్రేమతత్వం, అంటే సార్ ప్రేమతత్వం కంటే ఎలా వచ్చిందంటే ఫ్రెండ్షిప్కి ఎక్కువ విలువ ఇచ్చేవారు. టాప్ ప్రయారిటీ ఫ్రెండ్షిప్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, ముందు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ నుంచి వాళ్ళని మాస్టర్స్గా మార్చడం, మాస్టర్స్ని గాడ్స్గా మార్చడం. అంత మహాసంకల్పం పెట్టుకొని పనిచేశారు సార్. ఆ మహాసంకల్పం ఈరోజు మహావృక్షంగా మారింది కదా. అది ఆ ఆ కాన్సెప్ట్, అంటే లక్ష్యం ఎలా ఉండాలనే తెలుసుకోవాలి. అక్కడి నుంచి లక్ష్యం, మహాలక్ష్యం ఉండాలి. లేకపోతే 35 సంవత్సరాల క్రితము ధ్యాన జగత్ అవ్వాలని, శాకాహార జగత్ అవ్వాలని, అహింసా జగత్ అవ్వాలని టార్గెట్స్ ఎలాగా, మహేశ్వరం మహాపిరమిడ్ కట్టాలని రూపాయి చేతిలో లేనప్పుడు మహేశ్వరం మహాపిరమిడ్ మేమే అనుకున్నాం. ఇల్లు ఎక్కడ అవుద్ది ఇది, అందరు 2,000 వసూలు చేస్తే ఎప్పుడుగా అవుద్ది ఏంటి అని, టక 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 అయిపోయింది. ఇనిషియల్గా తినడం వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా అయిపోయింది. ఈ రోజు ఎంత అద్భుతమైన కేంద్రం అది. దాంతో పాటు ఎన్ని పిరమిడ్స్ వచ్చాయి, కొన్ని వేల పిరమిడ్స్ వచ్చాయి. ఇప్పుడు మెగా పిరమిడ్స్ కూడా కొన్ని వందలు వచ్చాయి. చిన్న చిన్నవి ఇంకొక వేలు, మరీ చిన్నవి ఇంకా అసలు లెక్క పెట్టలేము. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బాకీ. దేశాల్లో కూడా మెగా పిరమిడ్స్ కట్టడానికి రెడీ, ఒమేగా పిరమిడ్ యుఎస్ లో కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మహాసంకల్పం. ఎందుకు అక్కడ? తన కోసం కాదు, తన కోసం కాదు, విశ్వం కోసం పనిచేశారు. ఎప్పుడైతే విశ్వం కోసం పనిచేస్తామో అది అన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. సార్ అందుకే ఎక్కడ తిరగాలన్నా ఆయనకి మొత్తం ఏర్పాట్లు అయిపోయాయి కదా. జేబులో పైసా ఉండకపోయినా మొత్తం అన్ని ఏర్పాట్లు, అన్ని దేశాలు తిరిగి వచ్చేవారు హ్యాపీగా, రాయల్గా బతికారు కదా. యోగి అయినా కూడా ఆనందంగా బతికారు ప్రతి క్షణం. అదే మనం వచ్చింది ప్రతి క్షణం ఆనందంగా బతకడానికి అని చెప్పేవారు సార్. ప్రతి క్షణం ఆనందంగా, బాధలు పడడానికి కాదు, ప్రతి క్షణం ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా బతకాలని. కళలు ఆర్ట్ నేర్చుకోమనేవారు. ఇంకా అదంతా ఒక ఒక సెక్షన్ అయిపోయినట్టు ఇప్పుడు. సో ఇప్పుడు సార్ హాస్టల్గా కలిసేది. ఇప్పుడు హాస్టల్గా కలవాలంటే మనం ఏం చేయాలి మరి? ఆయన చెప్పిన ఆ స్థితికి చేరాలి. ఆ శూన్య స్థితికి చేరినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు తప్పని కలుస్తారు. ఇక్కడ ఏంటంటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఆయన ఏం చేశారు, లక్ష్యం ఏంటంటే, ప్రధానమైన లక్ష్యం ధ్యానం పరిచయం చేయాలి. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ధ్యానం పరిచయం చేయాలి. ఇదే ఈ విధంగా చెయ్యి అని ఒక ఈజీ, సులభమైన దాన్ని గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాన్ని. దాంట్లో కూడా మోక్స్ దగ్గరికి వెళ్తే నియమాలు ఉన్నాయి బుద్ధిజం, కానీ అవి కూడా తీసి శ్వాస మీద ధ్యాస సింపుల్ గా ఇచ్చారు. ఎందుకు? ప్రతి ఒక్కరికి ముందు పరిచయం అవ్వాలి. ఆ సాధన చేసే కొద్ది వారికి తెలిసాక వాళ్ళు ఏమైనా రూట్స్. అందుకే వివిధ మార్గాలను కూడా వివిధ సంస్థల నుంచి నాలెడ్జ్ ఇచ్చేసారు. ఎన్నో రకాల గ్రంథాలు, ఎన్నో రకాల గురువుల్ని పరిచయం చేశారు మనకి. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాసలో ఎదిగిన వాళ్ళు ఎదిగారు టాప్ గా. అన్ని ఏ సాధన అయినా, ఇప్పుడు క్లాసులో కూర్చున్నా కూడా టాపర్ ఉంటారు, మీడియంగా నేర్చుకున్న ఉంటారు, లోయర్ ఉంటారు. సాధనలో కూడా అంతే. సో శ్వాస మీద ధ్యాస సాధనలో టాప్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంచెం లెవెల్ తక్కువ, అంటే ఆ రీచ్ అవ్వలేకపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా సాధనలో ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ కూడా నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి, లేదంటే కుదరటం లేదన్న వాళ్ళు ఉన్నారు. అలా ఎన్నో కేసులు మన దగ్గర వచ్చాయి. దాన్ని మళ్ళీ పికప్ చేసుకున్నాం, అదంతా ఉంది. అయితే అప్పుడు మాకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు ఉండేవారు కాదు. ఆ సమయంలో వెతుక్కోవాల్సి వచ్చేది మాస్టర్స్ గురించి. వాళ్ళ ఇళ్ళకి పరిగెట్టి అక్కడ అడగడం, డౌట్ అడగడం. వారు కూడా ఏం లేదు, ధ్యానం చేసుకునేవారు అంతే, సింపుల్. ధ్యానం చేసుకో తెలుస్తుంది నీకే అనేవారు అంతే. ఇప్పుడు అంటే చక్కగా గైడ్ చేయడానికి, ఇది వచ్చింది నాకు, ఇది అంటే అది ఇదా, సరే ఇలా చెయ్యి, ఇక్కడ చెయ్యి, ప్రతి అడుగు అడుగు చెయ్యి పెట్టి నడిపించినట్టుగా ఉంది. అప్పుడు అలా కాదు, అడవిలో తీసుకెళ్ళి మధ్యలో వదిలేసి పద అనేవారు అంతే. అది ఎటు వెళ్ళాలో చేస్తాడు, నువ్వు చెయ్యి దొరుకుతుందని, నువ్వు సాధన చేసుకో దొరుకుతుంది అనేవారు. అసలు మనం కరెక్ట్ వెళ్తున్నామా లేదా అని తపన వచ్చేది ఒక్కోసారి. రోజు నుంచి చేస్తున్నాం, ఏంటిది కరెక్టా కాదు. మనం ఒకరోజు మొత్తం 3 మాస్టర్ల దగ్గర తిరిగి పట్టుకుంటే, ఇంకా కృష్ణారెడ్డి గారు చెప్పారు, లేదంటే ఒక చెక్ చేసుకో, సాధన చేసాక నీ మాట తీరు మారిందా లేదా, నీ ఆలోచన తీరు మారిందా, నువ్వు చేసే పనిలో ఎఫిషియన్సీ పెరిగిందా, ఈ 3 ఉంటే కరెక్ట్ దారిలో ఉన్నట్టు, ఇంకేం చెక్ చేసుకోక్కర్లేదా.
అంతే, అది పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ ఉండగానే మాస్టర్స్ నాకు మెంటర్‌గా ప్రభులింగం మాస్టర్ అని, గ్రేట్ మాస్టర్ ఆయన కూడా. చాలా సింప్లిసిటీతో ఉండడం అలవాటు. ఎన్ని కష్టం ఉన్నా కూడా ఆయన డబ్బు మీద ఆశ పెట్టకుండా చేసేవారనమాట. క్లాసులు అలవాటు చేసింది ఆ మాస్టరే. క్లాస్‌కి వెళ్దాము సాయంత్రము, నువ్వు రెడీగా ఉండు అనేవారు. నువ్వు కూడా కొద్దిగా చెప్పాలి అనేవారు. సరే ఇలాగా కొత్త కదా అంటే నేను ఉంటాను పక్కన అనేవారు. లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్నాను. నాకు అర్జెంట్ వర్క్ వచ్చింది. నువ్వు వెళ్ళిపో, అక్కడ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారులే అని పంపించేసేవాడు. అంటే నీళ్ళలో నీళ్ళలో దోస్తే ఆడే ఈత కొడతాడులే అనే టైప్‌లో ఏసేసాడు. అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ప్రతి ఊరు చాలా చోట్లకి పిలిచేవారనమాట. తిరగగలిగినప్పుడు తిరిగేవాళ్ళం. అప్పుడు బిజినెస్ కూడా బాగా బిజీగా ఉండేది. తిరగగలిగినంత సేపు తిరిగాం. తర్వాత ఇక్కడ లోకల్‌గా క్లాసెస్‌కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. అందులో భాగంగా అహింస పిరమిడ్ రవీంద్రనాథ్ గారు దాదాపు ఆయన 50 సంవత్సరాల నుంచి ధ్యాని, భార్యాభర్తలిద్దరు. వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాం. వారు పిరమిడ్ కట్టారు. అంటే వారి గురువు గారు బాడీ వెకేట్ చేశాక ఇంక గురువు ఎవరని ఎత్తుక్కుంటూ సార్ దొరికారు. ఇది అది మాది ఒకటే ఉంది. మేము 30 సంవత్సరాలు నేర్చుకుంటే శ్వాస మీద ధ్యాస చెప్పారు. మీకు 5 నిమిషాల్లో ఓపెన్ చేస్తున్నాం. అందుకే మీకు వాల్యూ తెలియట్లేదు అనేవారాయన. 30 సంవత్సరాలు సేవ చేసుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్పారు. మిగిలిన రాగానే శ్వాస మీద ధ్యాస పెట్టు అంటున్నారు. అందుకే దాని విలువ ఏంటో తెలియట్లే. అసలు శ్వాసను పట్టుకోవడం ఎలాగో అని ఆయన క్రాస్ క్వెషన్ ఎప్పుడు సడన్‌గా క్వెషన్స్ వేసేవారనమాట. అలాగా కొద్దిగా షార్పెన్ అయ్యాం. అప్పుడు అలా చేయగా చేయగా శ్వాస మర్మం, అసలైంది శ్వాస. ప్రతి శ్వాసను జాగ్రత్తగా గమనించగలగడం ఫస్ట్ స్టెప్. ఇప్పుడేమవుతుందో రాగానే కళ్ళు మూసేసుకొని అలా ఉంటున్నాం. శ్వాసను కొద్దిసేపు గమనిస్తున్నాం. మళ్ళీ ఆలోచనలు ఎక్కడికి వెళ్తుంది. కాదు. జాగ్రత్తగా ప్రతి శ్వాసను చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఆ శ్వాస సున్నితంగా మారుతుంది. ఆ సున్నితమైన శ్వాసని మరింత శ్రద్ధ పెడితే అది లోపలికి తీసుకెళ్తుంది. ఆ లోపల జరిగే శ్వాసను గమనించాలి. అసలైంది అది. లోపల జరిగే శ్వాస పూర్తిగా మూలాధారం నుంచి సహస్రారం దాకా నడుస్తూ ఉంటుంది. లేదా నాభి నుంచి సహస్రారం దాకా నడుస్తూ ఉంటుంది. అది ఆ రాపిడి గుర్తించాలి. ఎక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వస్తుంది ఆ పాయింట్ పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడు మెల్లిగా మళ్ళీ తీసుకెళ్ళి కరెక్ట్‌గా ఇక్కడ వదిలాలి. ఇది ప్రధాన ద్వారం. అంతర్ ప్రయాణానికి ప్రధాన ద్వారం ఇదే. పాడే ప్లేస్. అప్పటికే మనకు తెలియకుండానే మన చూపు ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. రైట్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు. కాబట్టి మనం ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చక్కగా ఆ పరమాత్మ స్థితి కనెక్ట్ అవుదాం. తర్వాత మళ్ళీ పరమాత్మ తత్వం గురించి, ఆ శివతత్వం గురించి నేర్చుకుందాం. మొదలు తీసేసేయండి. వెంటనే ధ్యానంలోకి వెళ్ళకుండా మొదటి స్టెప్ శ్వాసను గమనించడం ప్రయత్నం. మనసు మన ఆధీనంలో ఉండాలి. మనం ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళగలగాలి. కాబట్టి శ్వాసను గమనించండి ఫస్ట్. ప్రతి శ్వాసను మీ ముక్కు రంధ్రాల్లో స్పర్శను గమనించగలుగుతున్నారో లేదా అది చూడండి. ముక్కు రంధ్రాల వద్ద స్పర్శను గమనించగలుగుతున్నారో లేదా. ఈ శ్వాస సున్నితంగా మారుతుంది. సున్నితంగా మారిన శ్వాసను మరింత శ్రద్ధగా గమనించండి. దొరకదు. సున్నితంగా మారినప్పుడు దొరకడం కష్టం. ఇంత శ్రద్ధగా ముక్కు రంధ్రాల వద్ద గమనించడానికి ప్రయత్నించండి ఫస్ట్. అది లోతుగా లోపల దాకా వెళ్తూ ఉంటుంది. సున్నితంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ప్రయత్నించండి, గమనించండి. సున్నితంగా శ్వాస గమనించడం ప్రయత్నిస్తాం. అది కూడా ఏమవుతుంది, నిదానంగా తగ్గుతూ లోపలికి వెళ్ళడం మొదలు. ఇక్కడ బయట శ్వాస భౌతికమైంది మాయమైపోతుంది. మీకు ఎక్కడ తెలుస్తుంది? గొంతు, హార్ట్ లేదా నాభి దాకా. అక్కడ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. లోపల హాయిగా లోపల దాకా కూల్గా వెళ్ళి వస్తుంటుంది. గమనించండి. లోపల దాకా జాగ్రత్తగా గమనిస్తే దొరుకుతుంది. ఆ స్పందన గమనించండి. ఇప్పుడు ఈ శ్వాస కూడా తగ్గుతూ ఈ సమయంలో ఆలోచన కొంచెం తగ్గుతాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ముక్కు రంధ్రాల వద్ద గమనించాలి.
తక్కువ ఆలోచన నుంచి లోపల గమనించండి. నిదానంగా తగ్గుతూ తగ్గుతూ ఆలోచనలు తగ్గుతాయి, శ్వాస కూడా తగ్గుతూ 2 కనుబొమ్మల మధ్యకి వచ్చి చేరుతుంది. ఇది పూర్తిగా మన ఆత్మస్థితి. ఇప్పుడు మనం ఈ స్థితిలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకున్నాం. మహాతర్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకున్నాం. పత్రి సార్ యొక్క చైతన్యంతో అనుసంధానం అయ్యానని చెప్పుకోండి. ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో అనుసంధానం అయ్యాను. మన అసెన్షన్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఇప్పుడు అసెన్షన్ ప్రక్రియ వేగవంతమైంది కాబట్టి వారిని ఆహ్వానించుకున్నాం. జ్వాలకుల మహర్షి, ఆనంద, ఆర్చేంజల్ మైకేల్, ఇతర అసెన్షన్ మాస్టర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాను. మనసులో చక్కగా ఒక చిన్న మాట చెప్తాను, అది మనసులో చెప్పుకోండి. ఈ భూమండలంపై స్వర్ణ స్థాపన కొరకు భూమికి చేరిన కాంతి శక్తిని నాలోకి ఆహ్వానిస్తున్నాను. ఎంతో అద్భుతమైన శక్తి తరంగాలు మీరు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. అసెన్షన్ ప్రక్రియలో భాగంగా నాలో చేయవలసిన మార్పులను చేయవలసినదిగా అసెన్షన్ మాస్టర్స్ జరుపవలసిన అసెన్షన్ ప్రక్రియలో భాగంగా నాలో జరపవలసిన మార్పులను చేయట కొరకు అసెన్షన్ మాస్టర్స్ సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేస్తూ అనుమతిస్తున్నాను. ఇంత అద్భుతమైన ఈ శివరాత్రి ప్రక్రియలో భాగంగా పూర్తిగా మనం శూన్య స్థితికి చేరుకోవాలి. ఇప్పుడే జాయిన్ అయిన వారు గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అని చెప్పుకోండి. చాలు, గ్రూప్ పేరు చెప్పి గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యని చెప్పుకోండి. తరంగాలు మొదలయ్యే గుర్తించగలిగిన వారు గుర్తించండి. మీ శరీరంలో అలలు అలలుగా శక్తి అలా ప్రవాహం తెలుస్తూ ఉంటుంది. కాంతి శక్తి మన బ్రహ్మరంధ్రం వల్ల మన శరీరం అంతా కాంతిని నింపుతూ శరీరం ద్వారా అద్భుతమైన కాంతి వెదజల్లుతూ ఉంటుంది. శ్వాస ఆలోచన వస్తే వెంటనే శ్వాసను గమనించండి. సాధన ఇలాగే ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు శ్వాసను గమనించడం, ఆ శ్వాసను పట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం. అయిన స్థితిలో మనలో జరిగే ప్రతి ప్రకంపనను, శక్తి తరంగాలను లేదా కాంతి శక్తిని గమనిస్తూ ఉండాలి. చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు అందరు కూడా. బ్రహ్మతత్వంతో, శివతత్వంతో కనెక్ట్ అయ్యానని చెప్పుకోండి. ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నాం. చాలా అద్భుతం.
మీలో జరుగుతున్న ఆ ప్రకంపనను లేదా ఆ శూన్య స్థితిని గమనించండి. ఆలోచనలు బాగా తక్కువగా వస్తుంటే ఆలోచనకి మధ్య ఉన్న ఆ గ్యాప్‌ని గమనించడం ప్రయత్నించండి. ఎప్పుడైతే ఈ మహాశూన్య స్థితిలో ఉంటామో అదే అసలైన స్థితి. ఏ సంకల్పం గాని ఏమీ లేకుండా పూర్తిగా శివతత్వంతో, పరమాత్మ తత్వంతో మమేకమై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పుడు అన్నీ పొందడం జరుగుతుంది. అవి ఆస్కింగ్ నథింగ్, రిసీవింగ్ ఎవ్రీథింగ్. శక్తి క్షేత్రం ఎంతో అద్భుతంగా సృష్టించబడింది. ఈ అద్భుతమైన శక్తి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మానంద స్థితిని పొందుతారు. శివతత్వమే ఆనందకర స్థితి. నిరాకారం, నిర్గుణం. ఇదే మన స్వస్వరూపమైన స్థితి. సంపూర్ణమైన శూన్య స్థితి. ప్రతి ఒక్కరి ఎనర్జీస్ కూడా అంత గ్రిడ్ లా కనెక్ట్ అయ్యి అద్భుతంగా మహాద్భుతమైన శక్తి క్షేత్రంగా ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానమైన ఇప్పుడు ఈ సమయంలో సృష్టించబోతున్న ఈ శక్తి భూమండలంపై స్వర్ణయుగ స్థాపనకు ఉపయోగపడాలి. ఈ శక్తి క్షేత్రంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఆత్మోన్నతిని పొంది వారు కూడా ఈ స్వర్ణయుగ స్థాపనలో భాగం అవ్వాలి. మరింతగా శక్తి, కాంతి రెండు పెరిగే మాస్టర్స్ గుర్తించడానికి ప్రయత్నించండి. ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. ఎరుకుతూ ధ్యానం చేయడం అద్భుతం అనమాట. అనుభవం వస్తున్నవారు కేవలం సాక్షిగా ఉండండి. ఇప్పుడే అనలైజ్ చేసుకోవద్దు. సాక్షిగా గమనిస్తూ ఉండండి.
మీరు ఎప్పుడైతే సాక్షిగా గమనిస్తున్నారో అది మనసు చేసిన మాయ అయితే మాయమైపోతుంది. ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్, లాస్ట్ 5 మినిట్స్. ఈ రోజు వచ్చే ఈ శక్తులను పొందాలంటే కొంతసేపు అయినా స్పైనల్ కార్డ్ గట్టిగా అవుతుంది ప్రయత్నం. ఈ రోజు వస్తున్న శక్తులు మా అద్భుతమైన శక్తులు వచ్చి సైంటిఫిక్ గా కానీ గ్రహశాస్త్రం పరంగా కానీ మన జ్ఞానపరంగా కానీ ఈరోజు వస్తున్న అద్భుతమైన శక్తి దాన్ని వేగంగా పొందాలంటే సాధ్యమైన స్పైనల్ కార్డ్ స్ట్రీట్ ఉంచడానికి ప్రయత్నం చేయండి. స్టిఫ్గా కాదు, మామూలుగా స్ట్రీట్. ఎంతో అద్భుతమైన స్థితి. పూర్తిగా పరబ్రహ్మ ఆది యోగి శివతత్వంతో సంపూర్ణంగా మమేకమై ఆది పరాశక్తి యొక్క శక్తిని కూడా మహా అద్భుతంగా పొందుతూ ఈరోజు మరింత ఆత్మ పొందే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి జ్ఞానం అందించబడుతుంది. అది మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీలోకి జ్ఞానం చేర్చబడుతుంది. ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని పొందుతున్నారు. లాస్ట్ 3 మినిట్స్, ఆఖరి 3 నిమిషాలు. హాస్టల్ మాస్టర్స్ చక్కటి జ్ఞానాలు సహాయపడుతున్నారు. నిమిషాలు. ఆఖరి 1 నిమిషం అలాగే కళ్ళు మూసుకొని మామూలు స్థితికి రావడానికి ప్రయత్నిస్తూ బయటి వాతావరణాన్ని, శబ్దాన్ని గమనించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. 1 నిమిషం, ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 30 సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. 10 సెకండ్స్. చాలా డీప్గా వెళ్ళారు అందరూ కూడా.
ఆ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ బ్రీత్ ఒకసారి 2 సార్లు తీసుకోండి. అలాగే కళ్ళు మూసుకొని 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. అలాగే కొద్దిసేపు ఉండి మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించండి. కొద్దిగా శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీసి అరచేతులు చూసుకోండి. ముందుగా అదే ప్రశాంతతతో ఆ కాంతి శక్తి చేతులకు అలా గది ఒక్కసారి చుట్టూతో చూడండి. మీ కళ్ళ నుంచి అనంతమైన ప్రేమ, ఆ కాంతి శక్తి ప్రసరింపబడుతున్న భావన చేయండి. చాలు, అంత ఎనర్జీస్ నిండుతాయి రూమ్ నిండా. వెరీ గుడ్, ఎక్సలెంట్. మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. ఏంటంటే సాధన చేసేటప్పుడు అందరు టక్మని ధ్యానం అనే వచ్చి టక్మని కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ వెళ్ళిపోతుంటాం. అదేంటంటే ఒక ట్రాన్స్ లో నిలబెట్టేస్తుంది. అది తీసుకెళ్ళి ట్రాన్స్ లో ఉండిపోతాం. అది ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ ప్రతి స్టెప్, ఎంత రన్నర్ అయినా కూడా మొదటి స్టెప్ వేయాల్సిందే కదా. ఎంత రన్నింగ్ రేస్ లో అయినా, వరల్డ్ రికార్డు ప్రైజ్ అయినా మొదటి స్టెప్ వేయాల్సిందే కదా. డైరెక్ట్ గా 200కి వెళ్ళడు. ధ్యానం కూడా అంతే, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఒక 2 నిమిషాలు శ్వాస, మన మనసు మన కంట్రోల్లో ఉండాలి కదా. ఇది చెప్పినట్టు మనం పరిగెడితే ఇంకెందుకు సాధన కదా. ప్రతిదీ మన ఆధీనంలో ఉండాలి. కాంతి పంపాలి అంటే అక్కడికి వెళ్ళిపోవాలి. కాంతి మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడికి ఈ శక్తిని పంపి అక్కడ ఒక్కసారి కాంతిని అక్కడ చూడగలిగితే వైబ్రేట్, ఆ ఎనర్జీ, ఆ సెల్స్ అన్ని కూడా వైబ్రేట్. ఆ పరమాత్మ శక్తి అక్కడికి వెళ్ళగానే ఆ అణువుల్లో ఉన్న పరమాత్మ శక్తి రైజ్ అవుతుంది. ఎప్పుడైతే అణువులలో ఉన్న పరమాత్మ శక్తితో కరెక్ట్ గా కనెక్ట్ అయ్యామో అక్కడ ఉన్నదంతా మాయం. అదే సీక్రెట్ ఆరోగ్యాలు తగ్గాలంటే. సో అది పట్టుకోవాలి కదా. ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ తత్వం ఉంది, ఒప్పుకుంటారు కదా. అదైతే సాధనలో అందరూ తెలుసుకున్నాం కదా. కానీ అది ఫీల్ అవుతున్నామా? బయట వదిలేసేయండి, మీలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మీరు ప్రతి అణువులో ఫీల్ అవుతున్నారు కదా. మా టీం వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము. అణువుల్లో ఆ పరమాత్మత్వం ఫీల్ అయినప్పుడు కదా, గుండె 70 సార్లు 2 సార్లు కొట్టుకుంది. ఎప్పుడైనా థ్యాంక్ యూ, ఎంత చక్కగా పనిచేస్తున్నావు అని చెప్పామా? చేసుకొని థ్యాంక్ యూ, ఎంత చక్కగా పనిచేస్తున్నావు నా కోసం, ఐ లవ్ యూ అని చెప్పామా? కాళ్ళు చేతులు చక్కగా కష్టపడి పనిచేసి నడుస్తున్నాం. ఎప్పుడైనా కాళ్ళకి ముట్టుకొని ప్రేమగా ముట్టుకొని చిన్నపిల్లని బుజ్జికి చెప్పామా? ఎంత చక్కగా హెల్ప్ చేసావు నువ్వు, థ్యాంక్ యూ అని. ఆ కనెక్టివిటీ, లోపల ఉన్న పరమాత్మతో కనెక్టివిటీ అంటే ప్రతి అణువులో పరమాత్మ తత్వం ఉంది. ఏ అణువు దాని పని చేసుకుంటుంది ఖచ్చితంగా కదా. ఆహారాన్ని వేస్తున్నాము, మనం ఏమి స్పెషల్గా ఏం పని చేయట్లేదు దానికోసం. దానంతట అది వాటి పని చేసుకొని పర్ఫెక్ట్గా పని చేయకపోతే అప్పుడు పరిగెడతాం మనం కదా. పని చేసినప్పుడు ఎందుకు గుర్తించట్లేదు? పని చేసినప్పుడు ప్రేమను ఎందుకు పంచట్లేదు వాటికి కదా. అది మరి ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ ధ్యానంలో గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, కండిషనల్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ లవ్. ఈ నాలుగు పాదాలు ధర్మంగా అంటే అవే. ఈ 4 ధర్మాలు కానీ గట్టిగా పట్టుకుంటే మనమే పరమాత్మ స్థితి రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిని అంగీకరించలేకపోతున్నాం. ఇంత ధ్యానం చేసినా గబుక్కుని ఎవరు ఏమైనా అంటే వెంటనే బాధలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళ మీద రివర్స్ ద్వేషం పెంచుకోవడం, లేకపోతే రివర్స్ అయిపోవడం. ఈ 3 చేస్తున్నాం. కానీ ఎక్కడ ఉంది మరి మనలో మార్పు వచ్చిందా లేదా అక్కడ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి? వెంటనే అక్కడ ఏదో అయిపోయింది, మన కంట్రోల్ లేదు, అయిపోయింది కానీ వెంటనే దాని మీద ఆ ఫీలింగ్ అనేది ముందు పక్కన పెట్టి న్యూట్రల్ అయిపోండి. ముందు న్యూట్రల్ అయిపోయి అప్పుడు దాని మీద వర్కౌట్ చేయాలి. సొల్యూషన్ గురించి చూడాలి. నేను ఈ స్థితిని నేను మళ్ళీ ఇంకోసారిగా ఎదురైతే నేను ఎలా డీల్ చేయొచ్చు? ముందు అక్కడ గాయపడ్డారు, అవతల కూడా మనమే కాదు అవతల వారు కూడా గాయపడి ఉండొచ్చు కదా. అక్కడ మందు రాయాలి, మనసులో చెప్పుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, నా వల్ల బాధ కలిగించాను, థ్యాంక్ యూ, ఈ అనుభవం నాకు ఇచ్చావు నేర్చుకోవడానికి, ఐ లవ్ యూ చెప్పుకోండి చక్కగా. అట్నుంచి కూడా హీల్ వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు ఖచ్చితంగా.
ఖచ్చితంగా వస్తారు. ఇది మహా అద్భుతమైన ఈ వాక్యాలు ఇది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ఏంటంటే దాంట్లోకి మునిగిపోతున్నాం. ఒక ధ్యాని లేదా జ్ఞాని అన్నవాడు ముందు దాన్ని జస్ట్ న్యూట్రల్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అంటే గట్ట మీద ఉండి అబ్జర్వ్ చేయాలి. గోతిలో పడ్డోడి మనం చేయి బట్టి అందించగలగాలి, మనమే గోతిలో పడకూడదు కదా. ఇది ఇక్కడ మనం సాధన చేస్తున్నప్పుడు ఇవే మెయిన్ మెలకువలు ఇవే. వేదాలు చదవని ఏవి చదివిని ఈ 4 పట్టుకుంటే ఎన్ని సబ్జెక్టులు చదివి ఎన్ని పుస్తకాలు చదవని ఈ 4 కానీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ముందుకెళ్ళాం. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా పెద్ద హడ్డిల్స్ అవే. ఈ హడ్డిల్స్ దాటేస్తే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే పరిపూర్ణమైన మార్పు వస్తుంది మనలో. వ్యక్తిగతంగా పరిపూర్ణమైన మార్పు ఎప్పుడు వచ్చిందో విశ్వశక్తి అనంతంగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మన నుంచి. నాలో వస్తుంది కాదు, మన నుంచి ప్రవహించాలి. ఎనర్జీ సైకిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ వీల్ అది. ఎనర్జీ వీల్ ఏం చేస్తున్నాం, తీసేసుకుంటున్నాం, ఆపుకుంటున్నాం కాదు. ఫ్లో అయినప్పుడు ఇంకా మరింతగా వస్తూ ఉంటుంది మనలోకి. జ్ఞానం ఎలాగో ఎనర్జీ కూడా అంతే. ఇది ఫ్రీక్వెన్సీ తరంగాల రూపంలో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. శక్తి ఎక్కడ ఒక దగ్గర ఆగదు. సో ప్రవహింపజేయాలి. మనమే ఆపేస్తున్నాం. నాకు ఎక్కువ శక్తి రావాలి, ఎక్కువ ధ్యానం, శక్తిని ఫ్లో ప్రవహింపజేయాలి. అంతటా ప్రసరింపబడాలి మన నుంచి. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా ఈ శక్తి ప్రసరింపబడి అందరూ మార్పు చెందాలి. అక్కడ నేను ఎవరిని చూస్తున్నా నా నుంచి అనంతమైన ప్రేమాలకు చేరాలి. ఆ ప్రేమగా చూడండి. ఆ ప్రేమను చూడడం అలవాటు చేసుకోండి. ఒక చెట్టుని, ఒక ఎనిమల్ని, ఒక మనుషుల్ని చూసినా ఆ ప్రేమగా చూడడం అలవాటు చేయండి. కళ్ళ నుంచి ప్రేమ తెలిసిపోతుంది. చూడండి, రమణ మహర్షి కళ్ళు చూడండి. భద్రసారి కళ్ళకి ఎంత చూడగలుగుతున్నారో, ఎంత తీక్షణంగా ఉంటే దాంట్లో ఉన్న ప్రేమను గుర్తించాలి. చూడండి, కళ్ళు ఎంతో ప్రేమగా ఉంటాయి. ప్రేమతత్వంతో ఉన్న కళ్ళని గమనించండి. మళ్ళీ మళ్ళీ అటే ఆకర్షిస్తూ ఉంటాయి. అలా తయారవ్వాలి. పరిపూర్ణమైన మార్పు మనలో ఎప్పుడు వచ్చిందో మనమే ఒక రోల్ మోడల్ గా మారిపోతాము. గుబాలిస్తూ ఉంటాం. ఏంటి ఈయన దగ్గర ఉంటే ఎందుకు హాయిగా అనిపిస్తుంది, ఈయన దగ్గర ఉంటే ఈయన మాటలు వింటుంటే ఎందుకు నేను ఇంకా వినాలనిపిస్తుంది, అది అనుకో, అది రావాలన్నమాట. అప్పుడు మీలో మార్పు వచ్చినట్టు. ఫ్రెండ్ షాప్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఎవరెవరో వచ్చేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళు కస్టమర్లు ఎవరైనా వస్తే ఆ సార్ రాలేదా అని అడిగేవారంట. అరే రా అన్న, ఒకసారి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళి, మాకు కస్టమర్లు ఎక్కువ వస్తారని అన్నీ నా పని లేదా, ఇంకెప్పుడు నీ దగ్గర కూర్చోవాలని నేను అనేవాడిని. అంటే ఎందుకు వస్తుంది, ఆ ఫీల్ వాళ్ళు పొందారు, ఆ అనుభూతిని, ఆ ప్రశాంతతను పొందారు కాబట్టి అడుగుతున్నారు కదా. అంటే అది ఎప్పుడు వస్తుంది, ధ్యానం చేస్తున్నాం కాబట్టి బలవంతంగా మార్చుకున్నప్పుడు రాదు. బలవంతంగా చేస్తే అది నటనే, లేదా అనగదొక్కేస్తున్నాము. ఏదైనా శక్తిని అనగదొక్కితే ఎప్పుడో ఒకప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, బ్లాస్ట్ అయిపోతారు, లేదా అది రోగంగా బయటకు వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు కూడా ఆ మార్పు అన్నది ఇన్నర్ నుంచి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఏదైనా ఇప్పుడు మనదే చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఓకే, చప్పట్లు కొడుతుంటాం కదా మనం ఎక్కడైనా, టకటక ఒకరు కొట్టగానే అందరు టకటక. ఈ మధ్య వీడియో చూడటం జరిగింది ఒకటి కామెడీగా. అటు తంబాకు అంటే పొగాకు ఇలా నలుపుకొని ఇలా కొడతారు, అందరు చప్పట్లు కొడతారు. వాళ్ళు ఎందుకు కొట్టారు వీడికి అర్థం కాలే, వీడు కూడా కొడతాడు అనమాట తర్వాత. అలాగైపోయింది. అంటే విమర్శ కాదు, అబ్జర్వ్ చేయండి. ఎందుకు కొడుతున్నారు, వినని వాళ్ళు కూడా చప్పట్లు వినిపించగానే కొట్టేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారు, స్పందనతో కొట్టిందే వైబ్రేషన్ ఉంటుంది. ఎప్పుడైనా అవతల వ్యక్తి చెప్పినప్పుడు అది హృదయానికి తాకినప్పుడు మనకు అనుకోకుండానే చప్పట్లు వస్తాయి, ఆనందం వస్తాయి, కేరింతలు వస్తాయి కదా. ఈ మిగిలినవన్నీ ఆర్టిఫిషియల్. ఏమనుకుంటారో కొట్టకపోతే, మాస్టర్ ఏమనుకుంటాడు చప్పట్లు కొట్టకపోతే కదా. ధ్యానం చేసే చప్పట్లు కొట్టిస్తున్నాం. ఎందుకు కొట్టిస్తున్నాం, మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా కానీ ఆ ధ్యానం ఆ కుదిరి ఆ మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు బయటికి లగ్గానే ఆనందంలో కొట్టేస్తాం. వద్దన్నా సరే ఆ ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది, ఆ తేజస్సు,
క్లియర్గా ఆ ముఖం కళ్ళు తెప్పుతాయి ఆనందాన్ని. అనుభూతి చెందాలి. ఏది చెందినా ఆ ధ్యానంలో అనుభూతిని పొందినప్పుడు అదొక ఎక్సర్సైజ్ లా కాదు. ధ్యానం అనేది అనుభూతి చెందాలి. అనుభవము అంటే అనుభూతి చెందింది అనుభవం. అయితే ఇక్కడ అనుభవాల్లో రకరకాలు వస్తుంటాయి. మొదటి ఫ్రీక్వెన్సీ చెప్పే కదా, ఎనర్జీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. మొదటి స్థాయిలో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనసు ఆట ఆడిస్తుంది. అదే అనుభవం అనుకొని ఇరుక్కుపోతాం. అందుకే సాక్షిగా ఉండమను. సాక్షిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది అరే ఈడు పట్టించుకోవట్లేని అది మాయమైపోద్ది. సెకండ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ విజ్ఞానమే, జ్ఞానానికి సంబంధించినవి లేదా ఆత్మపరంగా ఉన్న అనుభవాలు వస్తుంటాయి. అది కూడా వద్దు అనుకుంటే, అది కూడా వద్దు అని కానీ కూర్చుంటే అది దాటి ఆనందమయ కోసం, ఆనందమయం అంటే ఆనందాన్ని మాత్రం పొందుతుంటాం ఆ ధ్యానంలో హాయిగా. మనకి తెలియకుండా నవ్వు వస్తుంటుంది లేదా ముఖంలో చిరునవ్వు వస్తుంటుంది. ఆ ధ్యానం చేస్తున్నాం చూస్తే ఎంత ఆనందానికి కూర్చున్నాడు రైడు అనుకుంటాం. ఆ స్థితిలోనే అలా అలా ఎంతో హాయిగా అక్కడ ఉండిపోతారు. మళ్ళీ అక్కడ కూడా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అది పరబ్రహ్మం. ఆ అసలైన శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతాం. అప్పుడు మీకు ఇంకేమీ అక్కర్లే. మీరు సృష్టికర్త అదంతా మర్చిపోయి కూర్చుంటారు అక్కడ. మీకు కావాల్సిన అరే ఇతను సరైనోడు. అప్పుడు శుద్ధ చైతన్య శక్తిలో ఉన్నప్పుడు ఎస్, ఈడి ద్వారా చేయించవచ్చు పని, విశ్వంలో పని. అప్పుడు ఇది కూడా మొదలు పెడుతుంది. అప్పుడు మనం పని చేయడానికి కూడా మనలో ఆలోచన కలుగుతుంది. ఇట్లా థాట్ పెట్టగానే టక్ 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 అని మొత్తం ఆ కార్యక్రమాలు విశ్వం కోసం చేసే పనులు కానీ ఏమైనా టక్ టక్ స్పీడ్గా అయిపోతాయి. చాలా మంది అంటే ఇప్పుడు పిరమిడ్స్ కడుతూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా కట్టడానికి. అంటే ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే చాలు. ఒక మహేశ్వరులు కానీ పెద్ద పెద్ద యోగులు మన పుస్తకాలు చదివాం కదా, వాళ్ళేం పరిగెట్టుకునే వాళ్ళని నేను రాకరా, వాళ్ళకి కావాల్సింది ఇట్లా అనగానే వాళ్ళు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఇచ్చేవాళ్ళు. అంత లెవెల్ ఆఫ్ ఎనర్జీ పెంచుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ విశ్వం పంపిస్తుంది మన దగ్గరికి. విశ్వమే స్పందింపజేయాలి, విశ్వాన్ని స్పందింపజేయాలి. ఆ స్పందింపజేసినప్పుడు ఆ కదలిక కలుగుతుంది కదా. మరి ప్రతిసారికి ఇంతమంది ఎందుకు వచ్చారు ఒక్క మాట శ్వాస మీద ధ్యాస అనగానే అంటే ఆ ప్యూరిటీ ఆయనది, అది ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అది. సార్ని కలవాలని ఎంతమంది వేల మంది ఎదురు చూసేవాళ్ళం. ఆయన వస్తున్నారు అంటే ఎంత దూరం అయినా పరుగులు పెట్టేవాళ్ళం కదా. ఎందుకు మరి ఆ ప్యూరిటీ, ఆ ఎనర్జీ లెవెల్, ఆ ఆరా రేంజ్. మనం ఎప్పుడైతే మన హార్ట్ ప్యూరిటీతో పూర్తిగా శుద్ధతత్వంతో నిండిందో ఆ వైబ్రేషన్స్ మారిపోతాయి మన చుట్టూ కూడా. ఇలా కడుతున్నాను అని అన్నాం అనుకో, వాళ్ళు అనుకోకుండా స్పందన వస్తుంది. నేను కూడా కొద్దిగా ఏదైనా ఇద్దామా లోపల వస్తుంది, చెప్పకుండానే వేసేస్తారు. అది రావాలి. ఇకపోతే శివతత్వం అనుకుంటే నాకు అంటే నేను పురాణాలు ఏం చదవలేదు. కాకపోతే నాకు ధ్యానంలో తెలిసిన దాన్ని బట్టి చెప్తాను నేను. శివుడు అంటే శుద్ధ చైతన్య శక్తి. శుద్ధ చైతన్య నిరాకార నిర్గుణంతో ఉన్న పూర్తిగా హైయెస్ట్ సూపర్ కాన్షియస్ అంటాం. సూపర్ కాన్షియస్ ఎనర్జీ అది శివతత్వం. కానీ శివ రూపం అన్నది ఏంటంటే ఒక్కొక్క కల్పాన్ని బట్టి ఒక్కొక్క రూపం, శివుడు ఒక్కొక్క పేరుతో పరిచయం అయింది లోకాలకి. కల్పము అంటే కొన్ని మహాయుగాలు కలిపితే ఒక కల్పం. కొన్ని మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు కొన్ని కలిపితే కల్పము. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క అవతారంగా అలా అలా రామాయణాలు కూడా ఇప్పుడు కాకభూషరుడు అన్న స్టోరీ కానీ చూసుకుంటే దాంట్లో ఆయన ఎన్నో రామాయణాలు చూశానని చెప్తారు. ఎన్నో రామాయణాన్ని చూశారంట ఆయన. చూడండి మరి, మనకు తెలిసింది ఒకటే. మనకు తెలిసిన రామాయణం ఎప్పుడు మనకంటే ఇంకా 4-5 కల్పాల ముందు జరిగిన రామాయణం. ఇలాగా
మా పురాణాల్లోకి వెళ్ళినా ఇదే ఇలాగే ఉన్నాయి. ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి వింటే సేమ్ అదే అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే శివతత్వం ఒక్కటి. మనం కంఠంలో విషం కదా, అయినా కాలకూట విషం అయినా సృష్టి కార్యక్రమం మొదల్లో కాలకూట విషయాన్ని కంఠంలో ఆపారు. ఎందుకంటే ఆ విషయం కానీ కింద పడితే సృష్టి ప్రోగ్రెస్ ఆగిపోద్ది అన్నది అది. అందుకు దాన్ని ఎవరు తీసుకుంటారు? ఇంక ఈయన హైయెస్ట్ సూపర్ కాన్షియస్ ఈయనే కాబట్టి తీసుకున్నారు. అది లోపలికి వెళ్ళినా ప్రమాదమే, బయట వేసిన ప్రమాదం. ఇక్కడ అది మన ధ్యాన ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలంటే నిత్య జీవితంలో ఏ చెడైనా ఇక్కడ ఆగిపోవాలి. మాట బయటికి రావాల్సింది మంచి తీయటి మధురమైన మాటే బయటికి రావాలి. నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎంతో మధురంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేదిగా ఉండకూడదు. అలా అని సూటిగా చెప్పకూడదని కాదు, సూటిగా చెప్పండి, ఖచ్చితంగా ప్రేమగా చెప్పండి. పిల్లవాడిగా చెప్తున్నారు, లేదు ఇది ఇది నాన్న ఇది కాదు, ఇది చేస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ విధంగా కలుగుతుంది. మీ వారు ఎవరో ఏదో మీకు ఇష్టం లేని పని చేయమన్నారు, నో అని కఠినంగా చెప్పక్కర్లే. చెప్పండి, సరే నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు, కానీ మీ మీద ప్రేమతో నేను చేస్తున్నాను, ఒకసారి చేయండి, రెండోసారి, మూడోసారికి అక్కడ మొదలవుతుంది. అయ్యో నేను అనవసరం తనకి ఇష్టం లేని పని చెప్తూనే ఉన్నాను, తను మాత్రం అబ్జెక్షన్ చేయటం లేదు, చెప్తుంది. అంటే దాంట్లో మీరు ప్రేమను పంచి మరీ ఇస్తున్నారు అక్కడ. అది అక్కడ తినగానే అక్కడ దేశ అన్ ఐసా మన్ అంటారు. అంటే ఎటువంటి ఆహారం తినో అటువంటి మనసు తయారవుతుంది. ఇక్కడ ప్రేమతో కూడిస్తున్నారు, అక్కడ లోపల ప్రేమ పెరిగింది, అక్కడ మార్చేయడం మొదలవుతుంది. ఇంకోసారి మూడోసారి చెప్పడానికి వెనక ముందు అవుతారు, నాలుగోసారికి వద్దులే నేను చేసుకుంటేలే అనుకుంటారు. చూడండి. అంతేగాని ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఫోన్లు వచ్చేవి కూడా ఇవే. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవే. ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ ఇదే, ప్రేమతత్వాన్ని మనం ఎలా ఉపయోగించాలనేది తెలియట్లేదు, యాక్సెప్టెన్స్ అనేది ఎలా చేయాలనేది తెలియట్లేదు, ఆ ఫర్గివ్నెస్ అనేది లేదు. అన్కండిషనల్ ఫర్గివ్నెస్ ఉండాలి, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. రైట్? ఇది ఇలా ఎన్ని జన్మల కర్మలైనా తొలగించుకోవచ్చు దీంతో. ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. రోజు రాత్రి కూర్చొని ఒకటే ఒక సెంటెన్స్ చెప్పుకోండి. మన వాళ్ళందరికీ తెలుసు, కొత్త వారి కోసం చెప్తున్నా. ఆత్మ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నా జన్మ పరంపరలోని ఏ జన్మలో అయినా, ఏ జీవికైనా, ఏ రూపంలో అయినా హాని కలిగించినట్లయితే నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎన్నో అనుభవాలు ఇచ్చి నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీకు థ్యాంక్ యూ. నా నుంచి అనంతమైన ప్రేమ మీకు పంచుతున్నాను. రెండవది, నా జన్మ పరంపరలో ఏ జన్మలో అయినా ఏ జీవైనా నన్ను గాని, నా కుటుంబ సభ్యులు గాని ఏ రూపంలో బాధ పెట్టున్నా వారిని క్షమించి వేస్తున్నాను, మర్చిపోతున్నాను. క్షమించి మర్చిపోవాలి. క్షమించి మర్చిపోలేదనుకో అది ఆధ్యాత్మిక అహంకారంగా మారిపోతుంది. నేను క్షమించాను, నేను కాబట్టి క్షమించాను, ఇది వస్తుంది. మర్చిపోవాలి. క్షమించాను, మర్చిపోయాను, థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ, ఎన్నో అనుభవాలు ఇచ్చాను మీకు థ్యాంక్ యూ, నా నుంచి అనంతమైన ప్రేమ మీకు పంచుతుంది. ఇంకా వీలైతే నా కర్మబంధాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తున్నాను. మన ఇద్దరమే కదా అగ్రిమెంట్ చేసుకున్నాం పైన, ఈ టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి ఈ అనుభవం నేర్చేసుకున్నాను, ఓకే బస్, క్లోజ్ అయిపోయింది మన డీల్, కట్ అయిపోయింది కర్మ. ఆత్మపరంగా అక్కడ చెప్పేస్తున్నాం, ఒకటిసారి, రెండుసారి, మూడోసారి, నాలుగోది, ఎట్లాంటివాడైనా ఒప్పుకోవాల్సిందే లాస్ట్లో. ఈ చిన్న సెంటెన్స్ రోజు రాత్రి చెప్పు. ఉదయం లెగ్గానే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి తల్లిదండ్రులకు, మీకు ఇష్టమైన దేవతల గురువులకి, తర్వాత శరీరంలో ప్రతి భాగానికి, ప్రతి అణువుకి, నా శరీరంలో ప్రతి అణువుకి నేను కృతజ్ఞతలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్జర్వ్ చేయండి. నా శరీరంలో ప్రతి అణువుకి నా నుంచి అనంతమైన ప్రేమ పంచుతున్నాను, ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ చెప్పండి. 2 minutes చూడండి మిరాకిల్స్ ఎలా జరుగుతాయి. తర్వాత నుంచి మీరు ఏమైనా వచ్చినా వెంటనే ఇలా చెప్తే టక్మన్ మాయమైపోవాల్సిందే. ఈ జ్ఞానం మొదటిగా వచ్చినవి 3 సెంటెన్సులది, ఒక 5, 6, 7 సంవత్సరాలు అదే సబ్జెక్ట్. తర్వాత థాట్ ప్రాసెస్ మీద ఒక 2-3 సంవత్సరాలు చెప్పమంటే అది వచ్చింది.
తర్వాత నాకు కణాలతో సంభాషణ జ్ఞానం ఇచ్చారు, దాన్ని చేసాం. దాని తర్వాత శ్వాస వచ్చింది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఈ వారం రోజుల్లో ఇప్పుడు ఇంకో వర్క్ షాప్ ఉంటుంది, లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి క్వశ్చన్ చేస్తే ఇచ్చారన్నమాట. సో అది లేడీస్ మహా అద్భుతమైన శక్తి ఉంది వాళ్ళ దగ్గర, గుర్తించడం మర్చిపోయారు అంటారు. వారి దగ్గర ఉన్న శక్తిని సృష్టి అన్ని వాళ్ళకి కావాల్సినంత సృష్టించుకోవచ్చు. అక్కడి నుంచి సంబంధం బాగుందేమని ఎలా సరి చేసుకోవాలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వారు పూర్తిగా నాలో అంత శక్తి లేదు, డిపెండెంట్ అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే పురుషాధిక్య ప్రపంచం మొదలైన తర్వాత స్త్రీ పూర్తిగా డౌన్ అవుతూ వచ్చింది, తన శక్తుల్ని మర్చిపోయింది. అదే సమయంలో కొంతమంది పురుషులు అణగదొక్కు చేశారు స్త్రీలను, అందరూ కాదు. ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆది పరాశక్తి శక్తి స్వరూపం కదా, ఆ ప్రేమకు శక్తికి రెండు ఉన్నాయి అక్కడ. ప్రేమ, తల్లి ప్రేమ ఉంది, అపరఖాళిగా తూకురేగొడుతుంది, రెండు ఉన్నాయి. ఇక్కడ పురుషతత్వంలో శివుడు, భోలాశంకరుడు రుద్ర రూపం వచ్చిందంటే అయిపోయినట్టు, ఎవరు తట్టుకోలేరు కదా. అది రెండు కలిస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ చేయడం కోసం మనం వచ్చాం ఇక్కడ సంసారంలో. అంటే భౌతికము ఆధ్యాత్మిక రెండు బ్యాలెన్స్ చేస్తూ సాధన చేసి నిరూపించుకోవడానికి వచ్చాం మనం. కానీ ఏమవుతుంది, సంసార చక్రంలో పడి ఇరుక్కుపోయి కొట్టుకుంటున్నాం కదా, బయటికి రాలేక. సాధన చేసే సీనియర్ మాస్టర్స్ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో ఒక దాంట్లో బయట రాలేదు కదా. ఎందుకు అంటే ఆ తత్వాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, పూజలు వీటిలో వద్దని ఎందుకు అన్నారు అప్పుడు అంటే, తత్వాన్ని పట్టుకోవట్లేదు, వ్యక్తిని పట్టుకుంటున్నారు, లేదా ఆ రూపాన్ని పట్టుకుంటున్నారు. రూపం కాదు, నిజంగా భక్తి తత్వంలో, భక్తి మార్గంలో ఉంటే ఒకరిని పట్టుకోండి, వీరు కాదు వారు, ఎన్ని గూడు నిండా ఇన్ని ఫోటోలు ఎందుకు. రామదాసు అన్నాడు, రాముడిని మాత్రం పట్టుకోండి, నువ్వు తప్ప దిక్కులేరు అన్నాడు, ఓకే అనేసాడు ఆయన కదా. అన్నమయ్య అన్నాడు, వెంకటేశ్వర అన్నాడు, నువ్వు తప్ప దిక్కులేను, ఓకే అనేసాడు ఆయన. ఇంతమంది ఉండేసరికి మీకు వాళ్ళు ఇస్తారులే వీళ్ళు ఇస్తారని వదిలేస్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటుంది కదా. ఒక్క నామం పట్టుకుని నిజంగా భక్తి ఉంటే ఆ నామం తలుచుకుంటే ప్రతి అన్నం ఇలా పులకరించాలి వెంటనే, తలుచుకునేంత దాకా కూడా కాదు. ఇప్పుడు నేను ఉదాహరణకు కుర్చీలో నుంచి లెగాలని థాట్ వచ్చింది, ఎనర్జీ మొత్తం వస్తుందా లేదా బాడీలోకి, లెగిసే ఎనర్జీ వస్తుందా లేదా. మనం కుర్చీలోనికి లెగాలనగానే ఎనర్జీ ఎక్కడికి వెళ్తే ఆ కాళ్ళలోకి ఎనర్జీ వెళ్తుంది కదా. మరి ఆ పరమాత్మ తలుచుకుని ఆ శక్తి, అంత ఎనర్జీ రావాలి, ఆ పరమాత్మ శక్తి మనలోకి రావాలి. మరి అలా చేస్తున్నారు పూజలు, అంత పట్టుదల ప్రతి నిమిషం ఆ పరమాత్మని పట్టుకొని ఉంటున్నారా ఆ పూజ చేసేవారు. అలా ఉన్నప్పుడు ఓకే, ధ్యానం అంటారులే, భక్తి మార్గంలో ఉండండి, అది కూడా గొప్పదే కదా. భగవద్గీతలో అన్ని మార్గాలు ఇచ్చారు, ఏది పట్టుకొని వెళ్తా అంటే వెళ్ళాలి కదా. సులభమైన మార్గం ఇది పట్టుకోండి అన్నాం, ఇది పట్టుకున్నారు. దీంట్లో ఆ సూక్ష్మంగా వెళ్ళాలి. ఎప్పుడైతే సూక్ష్మంగా వెళ్తామో సత్యం తెలుస్తుంది. ఆ సూక్ష్మ స్థాయికి చేరాలి. ఆ సూక్ష్మత పైన పట్టుకుంటున్నాం, ఒక ఎక్సర్సైజ్ లాగా రోజు 2 గంటలు ధ్యానం చేయాలి, కూర్చుంటున్నాం. ఎప్పుడైనా కొద్దిగా ఆ ప్రశాంతత, అమ్మాయి ఈరోజు బాగా కుదిరింది, కొద్ది ఆలోచనలు వస్తుంది, ఈరోజు అసలు కుదరలేదు, ఈ స్థితిలోనే ఉంటున్నాం. ధ్యానం నుంచి లేసాక ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ఆలోచన పరమాత్మ స్థితిలో ఉంటున్నామా లేదా. అట్లా ఉండేటప్పుడు కానీ, తుడిచేటప్పుడు, ఏదైనా సరే, బాత్రూమ్ తలుపు తీస్తున్నాం, థ్యాంక్ యూ అని చెప్తున్నామా, ఆ గడపడలేదు అనుకో ఎంత ఇబ్బంది. ట్యాప్ తిప్పాం, ట్యాప్ నీళ్ళు లేకపోతే ఎంత కంగారు అయిపోద్ది పొద్దున్నే. థ్యాంక్ యూ చెప్పారా. ఈ దాంట్లో చూడండి, ఇది అదే కాదు, ప్రతి దాంట్లో ఆహారం తీసుకుంటున్నాం, చిన్న బఠానీ నోట్లో వేసుకున్నాం, దీని దివ్యమైన శక్తిని తీసుకుంటున్నా అని చెప్పి వేసుకుంటున్నారా. రిజల్గా వేసుకున్నాం, నమ్మలేస్తున్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఎక్కడ వస్తుంది శక్తి, భౌతికంగా ఆ మెటీరియల్ ఎనర్జీ మాత్రమే వస్తుంది, ఆ ఆధ్యాత్మికమైన శక్తి మిస్ అయిపోతుంది. ప్రతి గింజ, ప్రతి వస్తువు చుట్టూ ఒక ఆరా అన్నది ఉంటుంది, అదైతే మనందరికీ
ధ్యానం చేసే అందరికీ తెలుసు. ఆరా అన్నది ఉంటుంది. ఎనర్జీ, ఒక శక్తి క్షేత్రం ఉంటుంది. దాన్ని తీసుకోవాలంటే భావన ముఖ్యం. మన భావన చాలా ముఖ్యం. ఆ భావన లేకపోతే అది మిస్ అయిపోతాం మనం. ఆహారం తీసుకున్నాము. గ్లాస్ నీళ్ళు తాగుతున్నా కూడా ఒక గుక్కెడు నీళ్ళు తాగుతూనే చెప్పుకోండి, ఐ లవ్ యూ, ఎంత చక్కగా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దివ్యమైన శక్తిని తీసుకుంటున్నాను. దివ్యం, మంచి చెడు అనద్దు, అక్కడ ద్వంద్వం అయిపోతుంది. దివ్యమైన శక్తి. ఇప్పుడు అంత వన్నెస్ ఎనర్జీ భూమి మీదకి వచ్చింది. అంత వన్నెస్ లోకి రావాల్సిందే. రాని వాళ్ళు మాస్టర్లు మార్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సందేశం కూడా అదే. మీరు ఫోర్స్ చేయక్కర్లే, ఒకటి గైడ్ చేసి వదిలేసేయండి అంతే. మేము చూసుకుంటాం మిగిలింది. మీరు ఇష్యూలోకి వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళొద్దు. చెప్పండి, వదిలేయండి. జస్ట్ మీ సాధన మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అది అయిపోయింది. ఇంకా ఆ రోజులు అయిపోయాయి. మరి సతీష్ గారు లాంటి వారు ఇలా క్లాసులు పెట్టి ఎంత అవకాశం ఇస్తున్నారు కదా. ప్రపంచం అంతా ఇప్పుడు, ఒకప్పుడు తిరగవలసి వచ్చేది, ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని నలుమూలల నుంచి, ఎక్కడెక్కడి నుంచి, బెంగళూరు నుంచి అటెండ్ అయ్యారు, యుఎస్ నుంచి అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎంత అద్భుతం, ఒకే దగ్గర కదా. కాకపోతే లోకల్గా ఉన్నవారు మాత్రం అప్పుడప్పుడు ఒకసారి గ్రూప్ కనెక్ట్ అవ్వండి, ఫిజికల్గా కలండి. ఇప్పుడు మాస్టర్ సూచన అదే. ఫిజికల్ ఆరా, అంతమంది ఆరా ఒక్క దగ్గర వచ్చేసరికి అద్భుతమైన క్షేత్రంగా, శక్తి క్షేత్రంగా ఏర్పడుతుంది. అక్కడ ఉన్న నెగటివ్ అంతా పారిపోతుంది. ఆల్మోస్ట్ ఫోర్సెస్, నెగటివ్ ఫోర్సెస్ అన్ని ఓడిపోయాయి. మే 20 నుంచి టోటల్గా మే తర్వాత నుంచి అద్భుతమైన మార్పులు. మార్చి 20 నుంచి ఎనర్జీ చేంజెస్ అనేది భూమికి రావాల్సిన టచ్ అవుతున్నాయి. యుగ మార్పుకు సంబంధించిన ఎనర్జీ మార్చి 20 టచ్ అవుతున్నాయి. మే తర్వాత నుంచి మార్పులు విపరీతంగా ఉంటాయి. వాటర్కి సంబంధించి ఎక్కడైనా ఈ సమ్మర్లో కదా వెళ్ళేదారు జాగ్రత్తగా ఉండండి. వాటర్ రిలేటెడే వస్తాయి ఎక్కువగా ఇష్యూస్ అన్ని, ఆరోగ్యపరంగా కానీ ఫిజికల్గా, వాతావరణంలో కానీ. అక్కడ జాగ్రత్తగా, అక్కడ ధ్యానం చేయడం, అక్కడ ఎనర్జీని కానీ మార్చగలిగితే మనకేం ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేసినట్టు. ఒక పిరమిడ్ మాస్టర్గా ఏం చేయాలి, మనం రక్షించాలి. ధర్మంగా మనం అక్కడ ఉంటే చాలు. మన కోసం అక్కడ వాతావరణం మనకు అనుకూలమైపోతుంది. మనం అడగక్కర్లే, జస్ట్ కూర్చొని ధ్యానం చేయాలి. మన కాంతి చెప్పే కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ మన నుంచి అద్భుతమైన కాంతి ప్రవాహం జరుగుతుంది. నేను తీసుకుంటున్నా, అంతా ప్రసరింపజేస్తున్నా. ఒక ఆలోచన చేస్తే చాలు. ఆ శక్తి, ఆ కాంతి ఎంత ప్రవాహం చేసినప్పుడు విశ్వశక్తి అక్కడ ఉంది కాబట్టి అదే సరి చేసుకుంటుంది. అక్కడ ఉన్న నెగటివ్ అంతా తీసి పడేస్తుంది. సో అది కార్యక్రమం ఇప్పుడు చేయాల్సింది. మనం మాస్టర్స్ అడిగేది కూడా, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది భూమి మీదకి వచ్చి మానవ రూపంలో ఉన్న వాళ్ళు మర్చిపోయారు. 95, 96ని గ్రేట్ ఫర్గెటెండ్ డే అంటారు. అంటే డార్క్ ఫోర్సెస్ మొత్తం మర్చిపోయేలా చేసే అందరినీ. వాళ్ళు మళ్ళీ గుర్తు చేసేయాలని ఆ మాస్టర్స్ ఇప్పుడు లేసారంటే టగ మార్పులు అవుతాయి. మరి ఎవరో మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం అందరం మర్చిపోయాం. అటువంటి మాస్టర్స్ ఇప్పుడు బయటకు వచ్చారు. ఈ పొజిషన్లో ఉన్న మాస్టర్స్ ఎక్కువ మంది. ఇంత అద్భుతం కదా. ఈ సంధి కాలంలో మనం ఉన్నాం. అంత గొప్ప అవకాశం మనకి. ఇది చూడొచ్చు, అది చూడొచ్చు. ఎందుకు ఇక్కడ ఏంటంటే ఎమోషన్లో ఇరుక్కోవద్దు. అదొక్కటే మెయిన్ కండిషన్. ఎమోషన్స్లో టక్మని ఇరుక్కోవద్దు. పొరపాటుగా ఇరుక్కున్న వెంటనే మీరు దానికి చేసేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మనల్ని మనం ప్రేమించుకోవట్లే కదా. చాలా మంది మన దాంట్లో బోల్డ్ టెక్నిక్స్ వచ్చాయి. ఆ మిర్రర్ టెక్నిక్ అని ఎన్నో ఉన్నాయి. మీరు నిజంగా ఏది కావాలో అది పంచండి. మీ బాబు మాట వింటం లేదు కదా, మాట వింటం లేదు అంటారు చాలా మంది. ఆ ఫోన్లే వస్తాయి. అయితే ముందు పడుకున్నాక మీరు కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ సోల్కి ముందు చెప్పండి ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే సోల్ అగ్రిమెంట్ మీ ద్వారా నేర్చుకోవడానికి వచ్చారు, అంతేగాని కొట్టి తిట్టి ఇది కాదు. ఆ సోల్కి ఇన్నర్ నుంచి చెప్పండి. సోల్ టు సోల్ కనెక్ట్ అవ్వండి. ఒకటి కాదు, 2 రోజులు, 3 రోజులు పర్మనెంట్ చేంజ్ వస్తుంది. తొందరపడద్దు. సహనమే ప్రగతి. సార్ ఎంత చక్కటి మాట చెప్పారు. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. సహనంతో ఉన్నప్పుడు ఆ ప్రగతి ముందుకు వెళ్తాము.
అది అనుభవాన్ని పొందుతాం. ఆ అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాం. ఆ జ్ఞానమే ముక్తి. అటువంటి జ్ఞానం పొందుతూ బ్రహ్మ జ్ఞానాన్ని ఏది సత్యమో తెలుసుకుంటాం. ఎప్పుడు ఆ సత్యం అని తెలుసుకున్నామో అదే మోక్షము, ముక్తి. దానికంటే ఏం లేదు కదా. జ్ఞానం ఎలా పొందుతున్నామంటే ధ్యానంలో, మహాశూన్యంలో ఆ శివతత్వంతో కూర్చున్నప్పుడు. ఇక్కడ శివుడు త్రిశూలం పట్టుకొని ఉన్నారు కదా. త్రిశూలం మరి ఏం చెప్తుంది మనకి? త్రిగుణాలను ఆధిపత్యంలో పట్టుకో, నీ ఆధీనంలో పెట్టుకో. త్రిగుణాలు మన ఆధీనంలో ఉంటాయి. ఏది ఎక్కడ ఎప్పుడు పెంచాలో అప్పుడు పెంచాలి, మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ నార్మల్లోకి రావాలి. తమో రజో సాత్విక గుణాలు. ఎక్కడ ఏది అదే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మలో రజస్సు సృష్టించాలి కాబట్టి అన్ని లక్షణాలు అక్కడ దాంట్లో రావాలి కాబట్టి సృష్టిలోకి. తమో రజస్సేమో విష్ణుమూర్తులకు వస్తాయి. తమో సాత్వికం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రుద్ర రూపము, కోపము ఇవి కూడా రావాలి కాబట్టి ఇక్కడ రజస్సులోకి వస్తారు. ఇది ఆ తత్వాలని చాలా వివరంగా నేర్పించడం కోసం ఆ రూపాలు వారు తీసుకున్నారు, లేదా ఋషులు దర్శించి చెప్పారు. ఏది తప్పు కాదు. లింగ రూపం ఉంది. లింగం ఏం చెప్తుంది? లింగం మీద అలంకరిస్తే ఆగుతుందా? దండేస్తే ఆగుతుందా? నీరు పోస్తే ఆగుతుందా? అంటే వదులుకోవడం అలవాటు చేసుకోమన్నారు. వదులుకోవడం అలవాటు చేసుకో. ఆ ప్యూరిటీతో ఉండదు. ఏం అంటించుకున్నా భస్మని వెళ్ళిపోతాయి తర్వాత. ఆ టెంపరీనే. అది లింగ రూపం చెప్తుంది కదా. అంత అద్భుతమైన స్థితి రూపం. నాగాభరణం, నాగు పాము ఉంది. పురాణాలు ఏం చెప్పి మనకు తెలియదు. ఇక్కడ ధ్యానపరంగా నాకు ధ్యానంలో వచ్చింది చెప్తున్నా. నాగుపాము అంటే కోరికలను అదుపులో పెట్టుకున్నప్పుడు ఆభరణంగా మారుతుంది. అదుపులో లేకపోతే విషయం నాగుగా కాటేస్తాయి మనం. అర్థమైంది కదా. ఎప్పుడైతే కోరికలు అదుపులో ఉంటే ఆభరణంగా ఉంటాయి. కోరికలు ఎక్కువైపు మనల్ని కంట్రోల్ చేస్తుంటే విషయం నాగుగా మనల్నే కాటేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాం. అంటే దెబ్బతిన్నాం అంటే ఆధ్యాత్మికంగా ఎదగలేమంతే. అదే ఎంచుకొని కూర్చోండి. ఎందుకు అలా కూర్చుంటే ఆ శివుడిది తత్వం వస్తే ఏంటి దీని అర్థం అన్నప్పుడు మనసులో అనుకోగానే అప్పుడు ఒక్కొక్కటి వచ్చాయి. అలా గుర్తున్నాయి. అది మనకి ఏం కావాలో అది ఏ రూపంలో వస్తుందంటే జ్ఞానము. చెప్పే కదా, పూర్తిగా శూన్య స్థితిలో ఉన్నప్పుడు కాంతి విజన్ చేయగలగడమే ఆత్మ పట్టుకోవాలి. మెయిన్ ఆత్మ పైకి వెళ్తే ఇవేవి పనికిరావు. ఇది త్రీ డైమెన్షన్ లెవెల్ వరకే మిగిలినవన్నీ. పైకి వెళ్తే పూర్తిగా 5th డైమెన్షన్ లెవెల్ అంతా కాంతి విజన్ చేస్తే ఆ విజన్ అక్కడ క్రియేట్ చేసుకుని అక్కడ ఉండగలదు ఆత్మ. ప్రయాణం చేయాలంటే కాంతిని పట్టుకునే ప్రయాణం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనం కాంతిని చూడగలగాలి. ఏదైతే విశ్వశక్తి అంటున్నామో దాన్ని, లేదా ఒక భావన పరంగా ఒక మాట చెప్పుకోండి. నాలో అద్భుతమైన విశ్వశక్తిని ఆహ్వానిస్తున్నాం, లేదా ఆది పరాశక్తి యొక్క కాంతి శక్తిని ఆహ్వానిస్తున్నాం చెప్పుకోండి. 1, 2, 3 రోజులు, కొన్ని రోజులు అవగానే మీకు తెలుస్తుంది. క్లియర్గా తెలుస్తుంది. మనం ఏది స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ చూసారుగా, ఒకసారి చూడండి. అప్పుడు అర్థమైపోతుంది నా కాంతి రావడం, మీకు అనుమానం ఎలా వెలుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఆ వీడియో చాలా అద్భుతంగా చేశారు. అది చాలా అద్భుతమైన వీడియో. అంత అంటే ఎలా వచ్చిందో అంత థాట్ వాళ్ళకంటే అది కూడా అక్కడ మాస్టర్స్ అందించబడింది, వారి ద్వారా అందించబడింది మనకి. ప్రపంచంలో ఇంకేది లేదు వీడియో మళ్ళీ అలాంటిది. ధ్యానం గురించి తెలుసుకోవాలంటే స్పిరిచువల్ రియాలిటీ చూడకపోతే చాలు, మొత్తం టాప్ టు బాటం అన్ని తెలిసిపోతాయి. ఎవరికి కొత్త వాళ్ళగా చూపించండి ఫస్ట్. ధ్యానం చెప్పి ఇది ఫస్ట్ ఇది చూడమని అది ఇవ్వండి. అది అలవాటు చేసుకోండి. స్పిరిచువల్ రియాలిటీ తెలుగు అన్ని భాషల్లో ఉన్నాయి. ఇచ్చేసి చూడు, పూర్తిగా చూసిన తర్వాత 40 రోజులు సాధన చేయి, ఎలా చేయాలి చెప్పేసి వదిలేసాడు.
ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడున్న ఎనర్జీస్ అవే మారుస్తుంటాయి. ఎంతమంది ఎక్కడెక్కడోలో ఫోన్ చేస్తారు. మొన్నెవరో ఆయన నిరంతరం అగ్నిహోత్రి చేస్తారంట, గాయత్రి మంత్ర ఉపాసకులు. ఆ, ఎవరు శ్రీశైలంలో ఎవరో గురువు ఉన్నారంట. అది ఈ కణాలతో సంభాషణ ఆడియో చూసి ఫోన్ చేశారు. ఆయన మొత్తం మునగ చెట్టు కదా, మొత్తం చివరి మీదకి ఎక్కిచ్చేసారు. సార్, మహర్షులు ఎక్కడో ఉండరు సార్, ఈ జనార్దనులు మీలాగే ఉంటారు సార్. అసలు ఏమైంది చెప్పాను నన్ను. కాదు సార్, ఆ కణాలలో దైవత్వం ఉందనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు సార్. ఆ కణాలతో దైవత్వంతో కనెక్ట్ అవ్వమని ఏమేమో మహా గ్రంథాలు చెప్పేశారు, కానీ ఇది చెప్పలేదు సార్. నేను అది పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, దగ్గర దాకా వెళ్తున్నా, వస్తున్నాను సార్, ఇంకొద్దిగా మీ ద్వారా గైడ్ తీసుకుందామని చేశాను అంట. ఇంకా ఆడియో ఉంది, ఆడియో పంపారు. ఆడియో సపరేట్గా ఉంది, ఆడియో పంపించాను హెల్త్ గురించి, సెల్ఫ్ హీలింగ్. దానికి చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా మంది హీల్ అయ్యారు. ఆడియో ఇక్కడ యూట్యూబ్కి ఇవ్వలేదు, అది పర్సనల్ గానే పంపుతున్నాయి, ఎవరికైనా కావాలన్న వాళ్ళకి పంపుతుంది. అంటే అది గైడ్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే మాస్టర్స్ ని క్వశ్చన్ చేశారు ఫస్ట్ టైం, అసలు ఎందుకు ఇది ఆడియో వచ్చింది కదా, కొంతమంది రిక్వెస్ట్ మీద క్వశ్చన్ చేసి కూర్చుంటే ఆడియో వచ్చింది. ఆడియో మరి అందరికీ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే, ఆ దైవత్వంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, కొంత ఇంకా భౌతికంలో ఉంటున్నారు. ఆ దైవత్వంతో కనెక్ట్ అయితే అన్ని క్లీన్ అవుతాయి అని. మరి హీలింగ్ కోసం అనేది అంటే కాదు, దీని ద్వారా ధ్యానంలోకి వస్తారు. ఈ ధ్యానం యొక్క టేస్ట్ తెలుస్తుంది వాళ్ళకి దీని ద్వారా, కాబట్టి అందరూ మారుతారండి. అదే అదే జరుగుతుంది. వాళ్ళు ఏది చెప్పారో మాస్టర్స్ అదే జరుగుతుంది. వాళ్ళ కొండ పై నుండి చూసినోడికి అన్ని కనిపిస్తాయి కదా, అలా మాస్టర్స్ పైన చూసి ఇదంతా వాళ్ళ ప్లాన్ ప్రకారం అలా వెళ్ళింది అంతే. సో అది అద్భుతంగా రీచ్ అయింది. మన గణేష్ మాస్టర్ ఈ యూట్యూబ్ పరిచయం చేసింది నన్ను గణేష్ మాస్టర్. సో వారికి కూడా ఎంతో మంది, వారి ద్వారా 2,000 మంది పరిచయం. ఓకే మాస్టర్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.